హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇవాళ డ్రాగన్ ఫ్రూట్తో జామ్ చేస్తున్నానండి. ఫ్రూట్స్ని సలాడ్స్ లాగా జ్యూసెస్లా కాకుండా ఇలా జామ్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రాగన్ ఫ్రూట్ పీసెస్, అవి యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. సాఫ్ట్ అయ్యే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి మన పీసెస్ మగ్గుతున్నాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా రావాలి అని నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా కలుపుకోకపోతే అడుగు అంటేస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా షుగర్, అది యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మనం కన్సిస్టెన్సీ మరీ తీగపాకంలాగా కూడా రాకూడదండి, మరీ ముదిరిపోకూడదు. మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ తయారవ్వాలి. చూడండి మగ్గుతుంది మంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కొంతసేపు మరగనివ్వాలి. లెమన్ ఎందుకు యాడ్ చేసామంటే మనకి జామ్ అనేది పాడవకుండా ఉంటుందండి, లేదంటే పాడైపోతుంది. మన జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి. కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి, గెరెట్తో ఇలా తీసి చూపిస్తాను. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంతసేపు చల్లారనివ్వాలి జామ్ని. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను జామ్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇలా రావాలి. ఇలా వస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జామ్ అనేది. బయట నుంచి జామ్స్ తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మనం పిల్లలకి హెల్తీగా పెట్టచ్చు. కొంతమంది అన్ని ఫ్రూట్స్ తినరు కదండి, అలా తిననప్పుడు మనం ఈ రకంగా జామ్ తయారు చేసిస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.